నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. తెలంగాణలో ఇప్పుడు మెడికల్ కాలేజీలకు సంబంధించిన అద్దె భవనాల ఇష్యూ తెరపైకి వచ్చింది. దీంట్లో క్విడ్ ప్రోకో జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ. అంటే దీంట్లో కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం కానీ, లేదంటే ప్రభుత్వం తరఫున వాళ్ళు కానీ, లేదంటే ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న నాయకులు కానీ, అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ వీళ్ళంతా కూడా కలిసి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా ప్రతి ఏటా కూడా కేవలం అద్దెలకు మాత్రమే 10 కోట్ల రూపాయల పైనే నిధులు ఖర్చు పెడుతున్నారట, కేవలం అద్దెల కోసం మాత్రమే. కానీ గత గవర్నమెంట్ ఏం చెప్పింది? మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా ఇక్కడ అన్నీ నిర్మించాలి, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ నిర్మించాలి, దీంతో పాటుగా ప్రతి కాలేజీలో 50 మెడికల్ సీట్లు ఉండాలి, సో దీన్ని అభివృద్ధి చేయడం మా ధ్యేయం అని చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగిందా లేదా అనేది ఒక మాటలో చెప్పాలంటే, గతంలో ఒక బిల్డింగ్లో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఉండేది మెదక్లో. సో అక్కడ ఏం జరిగింది? దానికి కేవలం రెంట్ 5 lakhs మాత్రమే పే చేసేవాళ్ళు. ఎప్పుడైతే కొత్త కలెక్టరేట్లు కట్టారో అవన్నీ షిఫ్ట్ చేసిన తర్వాత పాత కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లోనే మెడికల్ కాలేజ్ ఉంది. దానికి కేవలం అద్దె ఎంత అంటే 5 లక్షలు మాత్రమే. ప్రతి ఏటా మనం ఇంట్లో ఉన్నా, బిల్డింగ్లో ఉన్నా, ఎక్కడున్న కమర్షియల్ అయినా సరే ఒక 5%, 10%, మ్యాక్స్ 20% మాత్రమే పెంచుతారు. కానీ ఏకంగా 5 లక్షల నుంచి ఇంకో 11 లక్షలు పెంచి ప్రస్తుత ప్రభుత్వం 16 లక్షల రూపాయలు కడుతుంది, ఓన్లీ రెంట్ మాత్రమే. జనవరి 1 కల్లా ఈ రెంట్స్ అన్నీ ఆపేయాలి, సొంత భవనాలకు మార్చాలి అని చెప్పేసి ఈ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఇప్పటికీ కూడా మెడికల్ కాలేజీలు సొంత భవనాల్లోకి వెళ్ళలేదు, ప్రభుత్వ భవనాల్లోకి వెళ్ళలేదు, అయినా సరే రెంట్ కడతానే ఉన్నారు. అంటే ఇక్కడ లాబింగ్ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ క్విడ్ ప్రోకో అనేది ఎక్కడ జరుగుతుంది? అసలు దందా ఎక్కడ జరుగుతుందంటే, అయితే ఇక్కడున్న మెడికల్ కాలేజ్ యాజమాన్యం కానీ, లేదంటే ఆ బిల్డింగ్ ఓనర్ కానీ, వీళ్ళిద్దరి మధ్య జరగాలి. లేదు అనుకుంటే అక్కడ లోకల్గా ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్తమైనా అయి ఉండాలి. ఎందుకంటే 5 లక్షలు కట్టే రెంట్ని ప్రతి నెల 16 లక్షలు కడుతున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వ ఖజానాకు ఎంత గండి పడుతుంది? అక్షరాల 11 లక్షల రూపాయలు. ఇవన్నీ చూస్తుంటే ఓవరాల్గా దాదాపుగా 10 కోట్ల రూపాయలు. ఒక మెడికల్ కాలేజీకి ఒక నెలకి యావరేజ్గా 18,88,000 రూపాయలు రెంట్ కడుతున్నారు అక్షరాల ఒక్కొక్క కాలేజ్కి. ఇది యావరేజ్గా సంవత్సరానికి 10 కోట్లు అవుతుంది. సో దీని డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం. ప్రభుత్వ ఆదేశాలు వర్సె క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటి అంటే, ప్రభుత్వ నిర్ణయం ఏంటి? జనవరి 1 నుంచి అన్ని కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోకే మారాలి. కానీ మారాయంటే స్టిల్ నౌ ఈ రోజు వరకు కూడా అది జరగలేదు. ప్రభుత్వం చెప్పిన తర్వాత ఎందుకు జరగలేదు అంటే, అక్కడున్న బిల్డింగ్ యాజమాన్యం కానీ, లేదంటే అక్కడున్న ఎవరైతే అధికారులు కానీ, ఆ లోకల్గా ఉన్న రాజకీయ నాయకులు కానీ, వీళ్ళ ముగ్గురి మధ్య ఒక ఒప్పందం జరిగి ఉండొచ్చు అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అంటే విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఫిబ్రవరి 1 నుంచి అద్దె చెల్లింపులు నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. ఎవరిచ్చారు? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. కానీ మారాయా అంటే మారలేదు, స్టిల్ నౌ. అంటే ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరంతా తెలంగాణలో ఉన్నోళ్ళు అయితే ఖచ్చితంగా మీ ఏరియాల్లో ప్రభుత్వ భవనాలు కట్టేసి ఉంటాయి. కానీ ఇంకా ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ప్రైవేటు బిల్డింగుల్లో ఎక్కడెక్కడ ఉన్నాయనేది తప్పకుండా కామెంట్ చేయండి. దాని మీద ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇంకా ప్రైవేటు భవనాల్లోనే కొనసాగింపు, అద్దెల కోసమే ఏటా సుమారుగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రైట్. అయితే ఇక్కడ అద్దె భవనాల్లో కొనసాగుతున్న కాలేజీలు, హాస్టళ్ళు మనం చూస్తే నెలవారీ అద్దె సుమారుగా 81.27 లక్షల రూపాయలు. అంటే ప్రధానంగా ప్రభావితమైన జిల్లాలు మనం చూస్తే మంచిర్యాల, మహబూబాబాద్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, నారాయణపేట ఈ ప్రాంతాల్లో మెడికల్ కాలేజ్ హాస్టళ్ళు కూడా అద్దె భవనాల్లోనే ఉన్నాయి. అంటే రీసెంట్గా ఒక 6 నెలల క్రితం మీరు చూస్తే జూనియర్ డాక్టర్లు కొంతమంది మాట్లాడిన పరిస్థితి ఏమని, మాకు సరైన మౌలిక సదుపాయాలు లేవు, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హాస్టల్కి సంబంధించిన సదుపాయాలు లేవు, అన్నీ ప్రతిదీ అడుగుతున్నారు. మౌలిక వసతులు అనేవి మా హాస్టల్స్లో లేవు, మా కాలేజెస్లో లేవు అని చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం వాటి మీద తగిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? సో ఒక్కసారి ఆ బయట కూడా చూద్దాం, ఆ లేడీ డాక్టర్ ఏం మాట్లాడారు, జూనియర్ డాక్టర్ ఏం మాట్లాడారు అనేది. స్టార్టింగ్ నుండి కూడా మా కాలేజ్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. కన్స్ట్రక్షన్ అవుతుందనే నమ్మకం కూడా మాకు లేదు. మేము ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా అది అవుతుందని నమ్మకం లేదు. సో మా ఫర్దర్ బ్యాచెస్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. హాస్టల్ ఇష్యూ, ట్రాన్స్పోర్ట్ ఇష్యూ, వాటర్ ఇష్యూ, అకామిడేషన్ ఇవేవి కూడా ఇక్కడ సరిగ్గా లేవు.
ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ అండ్ కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి అదే పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎలా సఫర్ అవుతున్నారు, ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్ ఒక డిస్ట్రిక్ట్లో ఉంది అని అంటే ఎలా చూసుకోవాలనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. రీసెంట్గా ఎమ్మెల్యే గారు వచ్చి కూడా 1 వీక్లో చేపిస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఫర్దర్ పనులు కూడా ఏం అవ్వట్లేదు. కరెంట్ ఫెసిలిటీ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు. ఇప్పుడు 2 సెప్టెంబర్కి మా సబ్ జూనియర్స్కి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళు ఎలా చదువుకుంటారు ఒక్కొక్కరు? అది చాలా ప్రాబ్లం అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ అసలు మేము కమ్యూనిటీ మెడిసిన్ ప్రాక్టికల్కి మేము బయటికి వెళ్ళాలి, ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళాలి. దానికి సంబంధించిన వెహికల్ ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు 3 విభాగాలు ఉన్నాయి కాబట్టి అబ్బాయిలు అమ్మాయిలు మొత్తం కలిపి 6 విభాగాలు అయినాయి. ఒక్కొక్క విభాగానికి 6 హాస్టల్స్ 6 బయట కాంప్లెక్స్లు ఇచ్చారు. ఆ కాంప్లెక్స్లో సరిగ్గా సెక్యూరిటీ కూడా లేదు. పాములు దోమలు అన్నీ ఏవేవో వస్తూ ఉంటాయి. చాలాసార్లు మీడియా కూడా మేము ఇవన్నీ చెప్పాము. అది కూడా మీరు ఎవరు అంత పట్టించుకోలేదు బయట అధికారులు. ఇంకోటి చూసుకుంటే 2 గ్యాలరీ హాళ్ళు, మొత్తం 3 బ్యాచ్లకి 2 గ్యాలరీ హాల్స్ ఉంటాయి. ఇద్దరు 2 క్లాసులు గ్యాలరీ హాల్ ఉంటాయి. మిగతా వాళ్ళు పోయి లైబ్రరీలు ఉంటాయి. ఆ లైబ్రరీలో సీలింగ్ ఫ్యాన్స్ కూడా సరిగ్గా లేవు, కూర్చోడానికి టేబుల్స్ ఉండవు. రైట్, అది సో వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేవు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా ఇక్కడ చూస్తే భారీ అద్దెలు, కమిషన్ల ఆరోపణ. సో ప్రధానంగా ఈరోజు మనం ఈ టాపిక్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే, భారీ అద్దెలు చెల్లిస్తూ ఉంది గవర్నమెంటు, ప్రధానమైన ఆరోపణలు క్విడ్ ప్రోకో జరుగుతుంది అనే ఆరోపణల వల్లనే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మహేశ్వరం బయట కాలేజ్ ప్రాంగణానికి సంబంధించి దాదాపుగా 18.88 లక్షల రూపాయల అద్దె కడుతున్నారు. ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గం గత ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి ఎవరైతున్నారో ఆమె నియోజకవర్గం ఇది. సో ఆ నియోజకవర్గంలో ఎంత కడుతున్నారు ఈ కాలేజీకి సంబంధించి? దాదాపు 18 లక్షల పైన, అంటే నియర్లీ 19 లక్షలు. ఇక కుత్బులాపూర్ కాలేజీకి సంబంధించి కుషాయిగూడలో నెలకు 14.37 లక్షలు అద్దె కడుతున్నారు. దాని తర్వాత యాదాద్రి భువనగిరి నెలకు దాదాపుగా 6.72 లక్షలు. కొత్తగూడెం అయితే 5 లక్షల పైనే. ఇంత భారీ అద్దెలో క్విడ్ ప్రోకో జరుగుతుంది. క్విడ్ ప్రోకోకి నిదర్శనం అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. నిజంగానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో ఇక్కడ కేవలం 5 lakhs అనుకుందాం. అంటే ఈ 5 lakhsకి కనీసం ఒక 5% పెంచుతారు. పోనీ ఒక 50,000 రెంట్ పెంచారనుకోండి, 5,50,000 మాత్రమే కట్టాలి. కానీ ఇక్కడ ఎంత కడుతున్నారు? దీనికి ప్లస్ ఇంకో 11 యాడ్ చేసి అక్షరాల 16 లక్షల రెంట్ కడుతున్నారు. అంటే ఇక్కడ మీ కళ్ళ ముందే క్విడ్ ప్రోకో జరిగిందా లేదా అనేది ఇట్స్ క్లియర్, వెరీ క్లియర్. క్విడ్ ప్రోకో జరిగిందనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ అద్దె బకాయిల కారణంగా 2025 ఏప్రిల్ 29న కాలేజీకి యాజమాన్యం తాళాలు వేసిందట. సో ఒక్కసారి మీకు ఆ ఫోటో చూపించే ప్రయత్నం చేస్తా. ఎగ్జాక్ట్గా ఇక్కడ 24-25 ఎడ్యుకేషన్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో ఇక్కడ విద్యార్థులు వీళ్ళంతా మెడికల్ స్టూడెంట్స్, రైట్, వాళ్ళ బిల్డింగ్కి తాళం వేస్తారు. అంటే ఇలాగే కాదు. సో వీళ్ళతో పాటు కొంత ఇబ్బంది ఏంటంటే తెలంగాణలో ఫ్యాకల్టీ ఇష్యూ ఉంది. ఇది నేను చెప్పేది కాదు, నిజంగానే నేషనల్ మీడియా చెప్తా ఉంది. డాక్టర్స్ కంప్లైంట్ ఆఫ్ ఫ్యాకల్టీ షార్టేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ కూడా ఎక్కడిది తెలంగాణలో జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు నేను మాట్లాడేదో లేదంటే ప్రభుత్వం పైన ఆరోపణ చేసేదో కాదు. కానీ ఇక్కడ నేషనల్ మీడియా సైతం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఇక్కడ షార్టేజ్ ఉంది, ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు అని చెప్తున్నారు. రైట్, దీంతో పాటు ఇక్కడ విద్యార్థులు కాలేజ్ బయట రోడ్డు పైన ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అనే పథకంలో భాగంగానే 50 సీట్లతో ఈ యొక్క మహేశ్వరం కాలేజ్ ఏదైతుందో రీసెంట్గా ఒక 6 నెలల క్రితం ఆ బిల్డింగ్కి తాళాలు వేసిన ఆ కాలేజ్ ఏదైతుందో అది ఆ కాలేజ్ అప్పుడు ప్రారంభించింది. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే యాజమాన్యం పలుమార్లు డిమాండ్ చేసినా సరే అద్దె చెల్లించట్లేదు అనేది ప్రధానమైన అంశం. ఇక్కడ రాజకీయ విమర్శలు, స్పందనలు వీటి గురించి మనం చూస్తే సబితా ఇంద్రారెడ్డి ఏం చెప్తున్నారు? ఇదేనా మీ పాలన, ఇదేనా మీ ప్రజా పరిపాలన? అంటే కేసీఆర్ హయాంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ కావాలి, అందులో 50 సీట్లు ఉండాలి, తెలంగాణ విద్యారంగంలో కానీ ఎడ్యుకేషన్ రంగంలో కానీ ముందుండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రారంభించాం మేము. ఈరోజు కాంగ్రెస్ వచ్చి ప్రజాపాలన అని చెప్పేసి, ప్రజాప్రభుత్వం అని చెప్పేసి బిల్డింగులకి తాళాలు వేస్తున్నా సరే పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ అని చెప్తుంది. దీంతో పాటుగా గత ప్రభుత్వం వైద్య విద్యను విస్తరిస్తే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని దెబ్బతీస్తుందని చెప్తా ఉన్నారు. అంటే వెంటనే ఆ విద్యార్థులందరికీ న్యాయం చేయాలని చెప్తున్నారు. సో ఇప్పుడు న్యాయం ఎక్కడ జరుగుద్ది? రాజకీయ నాయకులు కానీ, అక్కడున్న కాలేజీ యాజమాన్యం కానీ, లేదంటే నిజంగానే తెలంగాణకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే, ఒకవేళ తెలంగాణకి విద్యాశాఖ మంత్రి ఉంటే ఆ విద్యార్థులకు న్యాయం జరుగుద్ది. కానీ విద్యార్థులకు న్యాయం జరుగుద్ది అంటే అక్షరాలు ఇక్కడ జరగదనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు కాబట్టి. రైట్, ఇక్కడ ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి శాశ్వత భవనాలను పూర్తి చేయాలి. సో ఇక్కడ మేము ముఖ్యంగా అభినవ్ భారత్గా చెప్పేది ఏంటంటే, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా శాశ్వతమైన బిల్డింగ్లు ఉండాలి.
చక్కగా చదువుకోవాలంటే తెలంగాణ మెడికల్ విద్యలోనూ ఎడ్యుకేషన్లోనూ భారతదేశం ముందు చాలా స్ట్రాంగ్గా నిలబడాలంటే శాశ్వతమైన బిల్డింగ్లు కంపల్సరీగా ఉండాలి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అద్దె వివాదాలను ఖచ్చితంగా పరిష్కరించాలి. ఏదైతే జనవరి 1వ తేదీ నుంచి అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఏదైతే హాస్టల్ కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా కాలేజీలు కానీ ప్రభుత్వ భవనాల్లో ఉండాలి అని చెప్పి చట్టం ఏది తీసుకొచ్చారో ఖచ్చితంగా దాన్ని అమలుపరచాలి. రైట్. దీంతో పాటుగా అద్దెల పేరిట జరుగుతున్న అవినీతి ఆరోపణలపైన విచారణ అనేది జరగాలి. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా సరే, ఈవెన్ ఒక ఎమ్మెల్యే అయినా సరే, మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే, ఎంపీ అయినా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అప్పుడే ఎడ్యుకేషన్ ఈ యొక్క వ్యవస్థ అనేది బాగుపడుతుంది. అంటే మీ ఏరియాలో ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా అద్దె బిల్డింగుల్లో ఉన్నాయి? మీకు తెలుసుంటే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.